సార్ ఈసారి బడ్జెట్ లో ఎవరికి లాభం ఎవరికి నష్టం జరుగుతుంది? బడ్జెట్ అనేటటువంటిది ఎందుకు ఎప్పుడు పెడతారంటే కామన్ మ్యాన్ కి లాభం జరగాలి, ఎప్పుడు పేద ప్రజలు బడుగు వర్గ ప్రజలకి లాభం జరగాలి అని పెడతారు. అవును, కానీ అది యూటర్న్ తీసుకుని కార్పొరేట్ వాళ్ళకి లాభం జరుగుద్ది ఎప్పుడు కూడా. ఇది చరిత్ర ఎరిగిన సత్యం ఇది. అవును, నిజమే సార్. ధనవంతుడికే ఎప్పుడు మనం సలాం కొడతాం. అరే సాక్ష్యం చెప్పరారా బాబు, నాకు అన్యాయం జరిగిందని పేదోడు వస్తే ఒక్కడు పోలీస్ స్టేషన్కి వస్తాడా వాడి తరపున? ఒక్కడు కోర్టుకు వస్తాడా? రాడు. అదే వాడికి అన్యాయం జరగకపోయినా ముఖేష్ అంబానీ పెళ్లికి పిలిస్తే ఊపుకుంటూ వెళ్ళిపోవడానికి రెడీగా బోల్డ్ మంది ఉంటారు. అంటే ఎప్పుడు కూడా ధనమూలం మిదం జగత్. కాబట్టి ధనం ఉన్నదే నడుస్తుంది. అది మోడీ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ప్రభుత్వమైనా, మన్మోహన్ సింగ్ ప్రభుత్వమైనా, పివి నరసింహరావు గారి ప్రభుత్వమైనా, ఆఖరికి రాబోయే తరంలో ఇంకో ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా సరే కార్పొరేట్ వ్యవస్థ పరిపాలిస్తుంది భారతదేశాన్ని. అది శాసిస్తుంది గవర్నమెంట్ ని. అందువలన ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీ ఉన్నా సరే వాళ్ళ పాపం ఆలోచించి చేసేది పేద ప్రజలకే. అల్టిమేట్ గా లబ్ధి పొందేది కార్పొరేట్ ప్రజలే. కార్పొరేట్ వ్యవస్థే లబ్ధి పొందుద్ది. కానీ మనం అలా చెప్పుకోకూడదు కదా. మరి మనం లా అబైడింగ్ సిటిజన్స్ కాబట్టి మనం ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. మనమే ప్రభుత్వం. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ ఆఫ్ ద పీపుల్ మనమే. అంతేగాని మోడీ తాతగారిది కాదు ఈ సామ్రాజ్యం, లేకపోతే సోనియా గాంధీ తాతగారిది కాదు. ఇది మనది, ప్రజలది. ప్రజలే పాలకులు, వాళ్ళు సేవకులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి న్యాయం చేయాలనే మంచి ఉద్దేశంతోనే చేశారు వాళ్ళు. కాబట్టి అందులో డౌట్ లేదు. కామన్ మ్యాన్ కూడా లబ్ధి పొందుతాడు, భయపడాల్సిన పని లేదు. మోడీ గారు ఆలోచన చాలా మంచిది. మా కామన్ మ్యాన్ కి డెఫినెట్ గా లబ్ధి పొందుతాడు. పోతే పొందని వర్షం వచ్చినప్పుడు ఒక ఏరియాలో వర్షం వస్తే మొత్తం అన్ని ఇళ్లకే ఎలాగా వర్షం పడుతుంది, మా అక్క మన ఇంటికే కాకుండా వాళ్ళు మన ఇళ్లకే కురవాలని చెప్పి మనం మన చోటే కురవాలని కురిపించారు వర్షం మోడీ గారు. కానీ అది అంబానీ గారికి వాళ్ళకి చక్కగా కార్పొరేట్ వ్యవస్థ పైన ఎక్కువ కురుస్తుంది. అది అందులో పాప ఆయన తప్పేం లేదు, తప్పు పట్టాల్సిన పని లేదు. సో బోత్ విల్ బి బెనిఫిటెడ్. అయితే అవని మనకి వర్షం వస్తుంది, వాళ్ళకి వర్షం వస్తుంది. మనము లబ్ధి పొందుతున్నాం, వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. పోతే పోనీ అని వదిలేసేయాల. అందరినీ కూడా ప్రేమించు అంటాడు కదా సినిమాలో. అయితే ఇప్పుడు ధనవంతులకు గానీ పేదవాళ్ళకి గానీ ఇద్దరికి సరి సమానమైన లాభం అంటారా? 100%. ధనవంతులకి పేదవాళ్ళకి సరిసమానమైన లాభం. ఇందులో మనం ఈర్ష్యపడాల్సిన పని లేదు. నష్టం అయితే ఉండదు అంటారు. నష్టం అసలు సమస్య. మోడీ ప్లాన్ చేస్తే ఏంటనుకుంటున్నావు, దిమ్మ తిరుగుద్ది అనమాట, బొమ్మ కనబడుతుంది. దట్ ఈస్ మోడీ. అందువలన ఎట్టి పరిస్థితుల్లో మోడీ ప్లానింగ్ లో నో రాంగ్. హీఈస్ ద విజనరీ పర్సన్. ఆయనకు విజన్ ఉంది, ఆయనకి విజనరీ లెజెండ్ ఆయన. కాబట్టి రాజకీయాన్ని నిర్వచించిన వ్యక్తి ఆయన. కాబట్టి భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థని యుఎస్ ముందు, ఆస్ట్రేలియా ముందు, లండన్ ముందు, యూకే ముందు తల ఎత్తుకునేలాగా చేశాడు. భారత జెండాకే సెల్యూట్ కొట్టేలాగా చేశాడు. కాబట్టి అందరూ మనం ఏం బాధపడాల్సిన పని లేదు, అందరికీ లబ్ధి చెందుతాం. సార్ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ధరలు తగ్గించడం చూస్తుంటే మోడీ ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఇలా చేశారనుకోవాలా? ఆబ్వియస్లీ ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా అంతే కదా, వాళ్ళు మనుషులే కదా. వాళ్ళ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలనుకుంటారు. అందువలన ఏం చేస్తారు, అక్కడ సీట్లు తగ్గినాయి. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది, క్లియర్ గా కనబడుతుంది అందరికి, మోడీ గారికి కూడా కనబడుతుంది. కాబట్టి ఏం చేస్తారు, ఆటోమేటిక్ గా రేట్లు తగ్గిస్తే పోయారా బాబు వీళ్ళతో ఎందుకు ప్రజలతో అని తగ్గిస్తారు. లేకపోతే నువ్వు స్ట్రైకులు చెయ్యి, ఏమైనా చెయ్యి. ఢిల్లీలో మొత్తం రైతులందరూ కూడా భయంకరంగా కొన్ని నెలల పాటు చేశారు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు చూశాను. ఢిల్లీలో ఉన్నప్పుడు అసలు ఆ హైవేకి వెళ్ళకండి రా బాబు, వెళితే ఎప్పుడు చేస్తారో తెలియదు, వెహికల్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి అనేవారు. అందువలన మేమంతా కూడా, మా స్టూడెంట్స్ అంతా కూడా ఢిల్లీ ఆ రోడ్ల మీద వెళ్ళొద్దురా అంటే వీళ్ళు ఆగ్రాలును మధురాలు తిరుగుతూ ఉండేవారు. వీళ్ళు ఆ హైవే కాపలాగా ఆయనకు చచ్చేవాళ్ళం. ఆ రైతులంతా కూడా అలాగే చేశారు, కంటిన్యూస్ చేశారు మోడీ గారి మీద వ్యతిరేకతతో. అప్పుడు ఆ ఫార్మర్స్ యాక్ట్ రైతులకి ఇది చేశారండి. హర్యానా నుంచి అక్కడి నుంచి వచ్చే స్ట్రైక్ అనమాట. సో ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. పాపం మోడీ గారు ఎన్ని మంచి పనులు చేస్తున్నా అందరూ తప్పులు ఎతకడానికి చూస్తారు. లేకపోతే ఏ పార్టీ కూడా ఏమీ పరిపూర్ణం కాదు, వీళ్ళంతా మానవ మాత్రులే కదా. అందువలన కేవలము 100% వ్యతిరేకత తగ్గించుకోవడం కోసమే రేట్లు తగ్గించారు ఇప్పుడు.
అలా కాకపోతే ఏమవుతుంది, అప్పుడు మరి రైతులు అంత స్ట్రైక్ చేసినప్పుడు ఎందుకు దిగి రాలేదు ఆయన? కొన్ని విషయాలు మనం అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఒక పాలసీని తీసుకుంటే డౌన్ అవ్వదు, దానికే స్టాండ్ అయి ఉంటుంది. ప్రజల నుంచి వ్యతిరేకత బాగా పెరిగిపోతే అమ్మో ఇది మన అస్తిత్వానికే, మన ఎగ్జిస్టెన్స్కే ఇది ప్రమాదం అని అనుకున్నప్పుడు దిగుతుంది గవర్నమెంట్. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే ఇది కనుక తగ్గించకపోతే ప్రజలు గ్యారంటీగా కాంగ్రెస్ గుద్దేస్తారు రా నాయన ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ఇప్పటి నుంచి ఆయన తెలివిగా దూరదృష్టితో తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇందులో ఏమీ లేదు, ఇదే చిదంబర రహస్యం అనమాట. చిదంబర రహస్యం అంటే ఏముండదు, గుడి అని చెప్పి లోనికి వెళ్ళిన తర్వాత ఒక గుడ్డ తీస్తారు, మనమేమో ఏదో విగ్రహం ఉంటది కదా అనుకుని మనం వెళ్తాం, తీస్తే గోడ ఉంటది అంతే, తెల్ల గోడ. ఇదే చిదంబర రహస్యం అంటాం అనమాట. సో అక్కడ గవర్నమెంట్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాడు ఆయన. అందువలన ఇది కూడా, ఈ విషయం కూడా ట్రాన్స్పరెంట్ గా మనం చెప్పాలి. కేవలం భయం వల్లనే ఈ రేట్లు గేట్లు అన్ని తగ్గించడం జరుగుతుంది. కనీసం ఈ విధంగా ప్రజలు బాగుపడితే మంచిదే కదా, తక్కువ రేట్లకి. ఆంధ్రాలో జగన్ గారు ఎందుకు ఓడిపోవడానికి కారణమైంది ఇందుకే అనమాట. ఏంటంటే ఆయన ఇచ్చేదేమో తక్కువ, కరెంటు బిల్లులు మోపెడు అని చెడ్డపేరు వచ్చేసింది. ఎప్పుడైతే కరెంటు బిల్లులు వీటి మీద మాకు ఏదో 3,000 ఇస్తున్నారు, మా దగ్గర కరెంటు బిల్లు 2,000 10,000 వసూలు చేస్తున్నారు అని ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకమైపోయారు. అదే విధంగా అలాంటి ఎఫెక్ట్ ఆయన కళ్ళతో చూశాడు కాబట్టి ముందు జాగ్రత్త పడుతున్నారు అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ ఇస్ ద సెంట్రల్ పాయింట్ ఫర్ పాలిటిక్స్, which is the political seat of India, political seat of India is New Delhi, cultural seat of India is Calcutta, and business seat of India is Mumbai. అలాగే రెఫర్మేషన్ కి అందరికీ కూడా కనువిప్పు కలిగించడానికి పొలిటికల్ సీట్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ ఏంటంటే రెఫర్మేషన్ కేంద్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలే మొత్తం భారతదేశం అంతా కూడా ప్రభావితం చేస్తాయి. ఆనాడు 1975లో ఇందిరాగాంధీని తునాతునకలు చేసి దింపి పడేసి ఎమర్జెన్సీ టైంలో చేసింది ఆంధ్ర వాళ్ళే. మొత్తం మిగతా చోట్లంతా కూడా బాగానే పికప్ చేసుకుంది. ఎప్పుడు ఎలా ఉన్నా సరే అలాగే ఒంటి లెఫ్ట్ చేత్తో ఆయన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి తునాతునకలు చేసి పడేసాడు అనమాట. సో సంచలనాలు అనమాట, అన్ని కూడా సంచలనాలే. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి ఎమర్జెన్స్, ఆయన ఒక విప్లవాత్మకమైన ఎమర్జెన్స్, అపరచాణిక్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టేసి ప్రజలంతా ఆయనకు పట్టం కట్టేశారు. అదే విధంగా మళ్ళీ 2024 ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఒక్క లేపు లేపారు. కాబట్టి ఆంధ్ర ప్రజలు గొర్రెలు అంది ఇందిరాగాంధీ. గొర్రెలు కాదు మేము పప్పు అని అంటుంటే పప్పు కాదు మేము నిప్పు అని లోకేష్ ఎలా నిరూపించుకున్నాడో, ఆంధ్ర ప్రజలు గొర్రెలు కాదు నాయన, మేము వీఆర్ గొర్రెల కాపరి, వీఆర్ గాడ్స్ నాయన అని చెప్పి మీ భవిష్యత్తుని మేము నిర్ణయిస్తామంటారనమాట ఆంధ్ర ప్రజలు. రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తుని ఎలా మార్చాలి, ఎలా చేయాలో ఆంధ్ర ఈ యొక్క వాటర్ నుంచే నేర్చుకోవాలి. బికాస్ అందరు కూడా దే విల్ అబ్జర్వ్ వెరీ కీన్లీ. చాలా తెలివితేటలు ఉంటాయి ఆంధ్ర ప్రజలకి, చాలా జాగ్రత్తగా ఆలోచించి కరెక్ట్ గా గిల్లుతారనమాట. దెబ్బతో మళ్ళీ దెమ్మ తిరిగిపోవాలన్నమాట. అలా అందరికి మైండ్ బ్లాక్ చేసేసాడు. ఆ విధంగా ఆంధ్ర ప్రజలతో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఆంధ్ర ప్రజలు రాజకీయాన్ని ప్రభావితం చేస్తారు కాబట్టి మోడీ గారు ఆంధ్ర ప్రజలకు భయపడి రేట్లు తగ్గించారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.